ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్రతి పాయింట్ యూనిక్గా చూస్ చేసుకొని వస్తున్నారు. ఒకవేళ మీకంటూ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ఏ యూనిక్ పాయింట్ మీద ఉంటుంది? సైఫై అండి. నాకు సైఫై అంటే బాగా ఇష్టం. వి క్రియేట్ ఇంకొక యూనివర్స్ క్రియేట్ చేయాలి. ఒక స్టార్ వార్స్ లాగా ఒక మూవీ చేయాలి. అండ్ అంటే మనకున్న ఆర్టిస్ట్ మన తెలుగు స్టార్స్ పెట్టుకుని మన లాంగ్వేజ్లో వీ నీడ్ టు బ్రింగ్ సంథింగ్ ఇంటర్నేషనల్ వేర్ పీపుల్ విల్ లుక్ అట్ అవర్ ఫిల్మ్స్ అండ్ ఫీల్ జెలస్ అబౌట్ అవర్ టాలెంట్స్. సో నాకు ఒక స్టార్ వార్స్ లాంటి ఒక సైఫై ఫిల్మ్ ఫుల్ ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి. సో దట్ విల్ ఆల్వేస్ బీ మై డ్రీమ్. మీకు ఒక ర్యాండమ్గా ఇది సమయం దొరికింది కాబట్టి నేను ఒక ర్యాండమ్ జస్ట్ ఒక ఐడియా చెప్తాను థాట్గా, ఓకేనా? ఆయన నాకు చెప్పింది, ఇది ఒక లైన్, ఆయన చెప్పింది నాకు తిట్టొచ్చు. జనరల్గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు భైరవ్ కోన 2 అంటూ ఉంటే ఆ కథ ఎలా ఉంటుంది ఆయన ర్యాండమ్గా చెప్పిన లైన్ ఐడియా ఇది చెప్పడం వలన ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ 2 లైన్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు భైరవ్ కోన చూసిన వాళ్ళందరికీ తెలిసింది భైరవ్ కోన ఒక స్పెషల్ విలేజ్ కదా. భైరవ్ కోన లాంటి ఊర్లు ఇంకా చాలా ఉంటే అందులో ఏదో ఒక ఊర్లో ఒక నెగిటివ్ పర్సన్ ఆ ఊరు హెడ్ని టేక్ ఓవర్ చేసుకుంటే అండ్ హీ స్టార్టింగ్ టు టేక్ ఓవర్ మల్టిపుల్ విలేజెస్ లైక్ భైరవ్ కోన అండ్ నౌ దే కమింగ్ టు అటాక్ భైరవ్ కోన. ఇప్పుడు ఈ స్టిక్ని కంట్రోల్ చేయగలిగే ఒక వ్యక్తి బసవ అనేవాడు బయట ఉన్నాడు. ఆడిని మళ్ళీ భైరవ్ కోనకి నార్నియాలోకి పిలిచినట్టు పిలుస్తారు. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ భైరవ్ కోన 2. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పడం వల్ల ఇది ఓన్లీ మీకు ఫస్ట్ అరగంట సినిమా, దాని తర్వాత సినిమా అంతా ఎలాగో ఉంటుంది. బట్ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, భైరవ్ కోనలో చాలా మంది అడిగారు ఎందుకు సెకండ్ హాఫ్ ఇమోషనల్గా ప్లే చేశారు, ఎందుకు మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇమోషన్ టోన్లోకి వెళ్ళారు అంటే, ఎలాగన్నా ఆలోచించి ఆ డైరెక్టర్ రాసి తీయగలరండి. ఆయన ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ చిన్నపిల్లల నుంచి అందరూ చూడగలిగే సినిమా చూడాలి, ఈ సినిమాలో అలా చెప్పాలనుకున్నారు. అండ్ నెక్స్ట్ అలాంటి సినిమా చేయాలంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది, ఓకేనా? సో పార్ట్ 2 అనగానే మాకు ఆ ఖర్చు చాలా కంఫర్టబుల్గా ఇస్తారు. సో మేము చేయాలనుకుంది ఒక ప్రపంచాన్ని సృష్టించి అందులో ఒక అందమైన కథని చెప్పి హై మూమెంట్స్ని బ్యూటిఫుల్గా చెప్పాలని. సో మీ అందరి దయ వలన మేము అనుకున్న పార్ట్ 2 కథ కరెక్ట్గా ఇంకా బాగా స్కేల్గా ఇంకా అడ్వెంచర్ యాక్షన్తో చేస్తామని కోరుకుంటున్నాం. ఇది ఎందుకు చెప్పాను అనుకుంటే, ఆయన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. మీరు ర్యాండమ్గా చెప్పండి, గత కొన్ని సంవత్సరాల ఈ సినిమాలో ఇలాంటి ఒక ఐడియా ఎక్కడైనా ఈ సినిమాలో విన్నారా ఇండియన్ ఫిల్మ్లో? సో అది అంత ఒరిజినల్గా ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారు. So that is what I really like about him and love about him. From the day one we are fans of his thoughts, sir. And next నా క్వశ్చన్ వర్ష గారికి. మ్యామ్, మీరు ఒకవేళ మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీరు పాన్ ఇండియా మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తారా? యాక్చువల్లీ నా ఆర్మీ ఇక్కడే ఉంది, సో మిమ్మల్ని తీసుకొని పాన్ ఇండియా మీమ్ పేజ్ క్రియేట్ చేద్దాం. కెప్టెన్ అమెరికా కెప్టెన్ మీమ్. యాక్చువల్లీ ఒక మంచి ఐడియా, అందరూ గుర్తుపెట్టుకోండి. పక్కా మ్యామ్, మేమంతా సపోర్ట్ చేస్తాం, కొలాబరేషన్స్ ఇస్తాం. హాయ్ సందీప్ అన్న, హలో, దిస్ ఇస్ సందీప్ కాటర్ మీమ్స్ పేజ్. సో మీ ఓల్డ్ బాగుంది, మీ మిస్టరీ కూడా బాగుంది. బట్ నాకు మిస్టరీ ఏమనిపించింది అంటే, మూవీ అయిపోయి వచ్చేస్తే ఎండ్ కార్డ్స్ దగ్గర కూడా నేను నుంచొని చూస్తున్నా, వెన్నెల కిషోర్ గారి మిస్టరీ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. నేను సో చెప్పండి. వైవా హర్ష గారు అడుగుతారనమాట, అందరు వెళ్ళిపోతున్నారు నువ్వెందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు ఈ ఆడోళ్ళ మీద ఉన్న కోపం తగ్గదు, సో నేను ఇక్కడే ఉండిపోతాను అంటారు. బట్ ఆ మిస్టరీ ఏంటో మాకు ఇంకా సెకండ్ పార్ట్ లో ఏమన్నా రివీల్ చేస్తారా? అది ఆయన అడగాలండి, అక్కడ దాకా ఇంకా ఆయన చెప్తా. లేదు, యాక్చువల్లీ నేను రైటర్స్ భాను అండ్ నందు ముగ్గురు కూర్చుని వేర్ థింకింగ్, ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఎలాంటి హ్యాండ్ ఇస్తుంది అండ్ హౌ వెన్నెల కిషోర్ హ్యాస్ బీన్ బిట్రేడ్ అని. మాకు చూస్తే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి మోసం పోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా పర్పస్ ఉంటుంది. సో వీ ట్రైడ్ క్రియేటింగ్ మల్టిపుల్ స్టోరీస్, బ్యాక్ స్టోరీస్, కానీ ఏం చెప్పినా ఆ కిక్ రావట్లేదు. సో వీ డిసైడెడ్, మన ఆడియన్స్ ఇమాజినేషన్కి వదిలేస్తే బెటరు. ఆ కథ ఏంటో వాళ్ళే, లెట్ దెమ్ థింక్, లెట్స్ కీప్ ఇట్ ఓపెన్. బట్ ఇఫ్ దర్ ఈస్ అ భైరవ కోన 2, and definitely we can say a better story for Venla Kishore also.